నేను మీ మధు. మిత్రులారా, తెలుగు రాష్ట్రాలలో ఏం నడుస్తుందంటే శివాజీ చేసిన వ్యాఖ్యలపైన కొంతమంది సమర్థిస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒక కవి అని చెప్తాడు, ఆమెకు మనసున్నది, మెదడున్నది, ఆలోచించనివ్వండి, మనసున్నది, ప్రేమించనివ్వండి, ఈ శరీరం నాది, నాకు ఏం కావాలనో నేను అది తింటా, నేనేం పని చేయాలనో నేను ఆ పని చేస్తా, నేనేం తినాలో అది తింటా, నేనేం కట్టుకోవాలనో నేను అది కట్టుకుంటా, కానీ నువ్వు ఈ బట్టలే వేసుకోవాలి, నువ్వు ఈ తిండే తినాలి, ఈ పనే చేయాలి అని ఆంక్షలు పెట్టినప్పుడు 75 ఏళ్ళు గడిచిపోతుంది కదా స్వాతంత్రం వచ్చి, ఇంకా ఫ్రీడమ్, ఇంకా కూడా స్వాతంత్రం రాకపోతే ఎలా? ఇంకా ఈ పురుషాధిపత్యంలో, ఈ పితృస్వామ్యంలో ఇంకెన్ని రోజులు నలిగిపోవాలి మహిళలు? ఆమెకు మనసున్నది, ప్రేమించనివ్వండి, ఆమెకు మెదడున్నది, ఆలోచించనివ్వండి అని ఒక కవి చెప్పిండు కదా. ఆమె ఏ బట్టలు కట్టుకోవాలో, ఆమె బట్టలు కట్టుకుంటే అత్యాచారాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా వీళ్ళు సోకాల్డ్ పీపుల్స్. ముఖ్యంగా ఎవరో కాదు, నటుడు శివాజీ. ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం, విందాం. ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడంటే సామాన్లు అని మాట్లాడుతున్నాడు. పదాలను కూడా బూతులుగా మార్చేస్తున్నారు. మనం వాడుకునే పదాలని కూడా మనం వాడుకోలేకపోతున్నాం ఈ వాట్సాప్ బ్యాచ్ చేయబట్టి. పదాలని కూడా బూతులుగా మార్చేస్తున్నారు. మనం నిత్యం వాడే పదాలని కూడా తొందరగా మింగండమ్మ అని కూడా అనలేకపోతున్నాం, బూతులుగా మార్చేస్తున్నారు ఈ వాట్సాప్ బ్యాచ్ అంతా. సో ఫస్ట్ మనం ఒకసారి శివాజీ ఏం మాట్లాడిండు అనేది ఒకసారి చూద్దాం. శివాజీ మాటలని ఒకసారి విందాం. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం. ఏమంటున్నాడు? సామాన్లు, తర్వాత దరిద్రపు అని తిట్టాలనిపిస్తుంది, తర్వాత స్త్రీ అంటే ప్రకృతి అనాలనిపిస్తుంది. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? సినిమా వాళ్ళు. సినిమాలు తీస్తూ సినిమాలలో ఒక స్త్రీని ఏ విధంగా చూపిస్తారు? ఒక స్త్రీ అంటే సెక్స్ సింబల్గా చూపిస్తారు, ఒక స్త్రీ అంటే ఆట వస్తువుగా చూపిస్తారు, ఒక స్త్రీ అంటే విలాసవంతమైన ఆడుకోవడానికి, విలాసవంతంగా ఎంజాయ్ చేయడానికి ఒక వస్తువుగా స్త్రీని చూపిస్తారు. ఆ సినిమాలలో స్త్రీ పాత్రలను చూడండి, స్త్రీకి ఇచ్చే బట్టలను చూడండి, స్త్రీకి ఇచ్చే క్యారెక్టర్లను చూడండి. సినిమా సంస్కృతి ఏంటో బయటపడుతుంది. మగధీర సినిమాలో నాకు దక్కడిది వేరెవరికి దక్కకూడదు అన్నందుకు ఇప్పటికీ ప్రేమ పెళ్లిళ్ళు చేసుకొని ప్రేమ విఫలమై ఇంకొకరిని ఏడ పెళ్లి చేసుకుంటుందా అని చెప్పేసి హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇక వీళ్ళ పాటలు ఉంటాయి, ఓరోరి యోగి నన్ను కొరికేయరో, నన్ను ఊపేయరో, నన్ను మింగేయరో, నన్ను తినేయరో అనే పాటలు ఉంటాయి. ఈ సంస్కృతి సినిమా వాళ్ళు. స్త్రీలకు ఇచ్చే గౌరవం ఇది. మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు స్త్రీ అంటే ప్రకృతి. అవును ప్రకృతే, కానీ వాళ్ళకు నీ సినిమాలల్లో ఎటువంటి అవకాశాలు ఇస్తున్నారు? మీ సినిమాలు స్త్రీలకు ఎటువంటి క్యారెక్టర్స్ ఇస్తున్నారు? స్త్రీని ఏ విధంగా చూపిస్తున్నారు మీ సినిమాలల్లో? సో దీనికి సంబంధించి మన ఛానల్లో ఒక పోల్ పెట్టినాం. మీరు శివాజీ వ్యాఖ్యలను ఏ విధంగా శివాజీ వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తున్నారు అనేది మనం ఒక పోల్ పెట్టినాం. ఆ పోల్లో ఎంతమంది పాల్గొన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
శివాజీ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? 1500 మంది అయితే ఓటులో పాల్గొన్నారు, నేనైతే వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే ఆమె ఇష్టం, ఆమె బట్టలు, ఆమె ఏంటి ఎట్లా ఏంది అనేది కూడా మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. మీరు మాట్లాడింది ఏంటి అనేది కూడా దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తా. నేనైతే వ్యతిరేకిస్తున్నా. వ్యతిరేకించే వాళ్ళు 4%, సపోర్ట్ చేసే వాళ్ళు 96%. ఒకసారి కామెంట్, ఏదో 2-3 కామెంట్లు కూడా వచ్చినాయి, వాటిని కూడా చదివే ప్రయత్నం చేస్తా. కామెంట్స్ ఓపెన్ అట్లే. 96% మంది శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారంట. ఒక స్త్రీకి ఇచ్చే గౌరవం ఏంటో చూడండి, ఒక స్త్రీ పట్ల ఉండే ఉద్దేశం ఏంటో చూడండి. దీనికి ఇంకా విచిత్రం ఏంటంటే మహిళలు కూడా సమర్థిస్తున్నారు. మహిళలు కూడా శివాజీ వ్యాఖ్యలని సమర్థిస్తున్నారు. ఇప్పుడే కదా ఆడపిల్లలు బయటకు వచ్చేది, ఒంటింటికి బానిసై ఒంటింటికి కుందేలై ఇప్పుడే కదా కొంత బాహ్య ప్రపంచానికి పరిచయం అవుతున్నారు మహిళలు. వరకట్నపు వేధింపులలో నలిగిపోయిన జీవితాలు ఎన్నో ఇప్పుడే కదా వాళ్ళు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నది. 96% మంది సమర్థిస్తున్నారంటే సమాజం ఒక స్త్రీ పట్ల ఆలోచన ధోరణి ఏ విధంగా ఉందో చూడండి. ఈ వాట్సాప్ బ్యాచ్ మొత్తం పదాల్ని బూతులు చేసేసింది, స్త్రీని ఆట వస్తువుగా మార్చేసినారు. శివాజీ వ్యాఖ్యలను 96% మంది విమర్శిస్తున్నారంటే నిన్న ఒక మహిళా నాయకురాలు మాట్లాడింది. బట్టలు వేసుకుంటేనేనా అత్యాచారాలు జరిగేది? బట్టలు వేసుకుంటేనేనా మీ చూపు కామంతో చూసేది? బట్టలు అంటే నిన్న క్రైమ్ రేటు 4% పెరిగింది ఆడవాళ్ళ పైన. ఆ క్రైమ్ రేటు 4% పెరిగిందని చెప్పేసి పోలీసులు ఒక రిపోర్ట్ బయట పెట్టిరు. ఎట్లా అంటే ఇవన్నిటి పెరిగిపోవడానికి ఒక మ్యూజియం, ఒక రిపోర్ట్లో ఒక మ్యూజియంలో అత్యాచారాలు చేసిన మహిళలందరినీ బట్టలు తీసుకొచ్చి ఒక మ్యూజియంలో పెట్టిరు. మ్యూజియంలో పెడితే ఎక్కడ కూడా ఈ బికినీలు సగం బట్టలు వేసుకున్న మహిళల పైన అత్యాచారాలు జరగల. మీరు చెప్తున్నట్టు సీరియలు మంచి బట్టలు వేసుకున్న వాళ్ళ మీదనే అత్యాచారాలు జరిగినాయి. మీరు చెప్పేది బాధ్యతగా ఉండండి సమాజం పట్ల, అది పురుషులైనా మహిళలైనా బాధ్యతగా ఉండండి అని చెప్పండి. ఇప్పుడు ఒక మాట చెప్తా మీకు, తప్పుగా అనుకోకండి. గుళ్ళోకి వెళ్తాం, గుళ్ళో కూడా అటువంటి సంబంధించిన బొమ్మలు ఉంటాయి. అలా అని చెప్పేసి గుడి బయటికి రాగానే ఎవరి మీద రేపులు లేరే? చెత్తనంతా నింపేది మీ సినిమా వాళ్ళు కదా, మీ సినిమా సంస్కృతి కదా చెత్తనంతా నింపేది. ఇక వీళ్ళు మాట్లాడతారు, ఎవరు? అనసూయ మాట్లాడతారు. దీని గురించి వేరే వాళ్ళు మాట్లాడరు, మళ్ళీ సగటు మహిళ మాట్లాడదు. దీని గురించి అనసూయ మాట్లాడుతుంది. ఇంకా విచిత్రం, నా బాడీ నా ఇష్టం అంటది. దాన్ని కూడా వాస్తవమే, అది కూడా కరెక్టే. కానీ మన సొసైటీలో మనం నలుగురితో ఉంటున్నప్పుడు, నలుగురు మనల్ని చూస్తున్నప్పుడు, నలుగురు చూసే చూపు మనల్ని రెస్పెక్ట్గా చూడాలి, వాళ్ళ చూపు మనల్ని గౌరవంగా చూడాలి. ఆ విధమైన నడవడిక, ఆ విధమైన డ్రెస్సింగ్ సినిమాలో క్యారెక్టర్ ఉంటుంది, బికినీ క్యారెక్టర్ ఉంటుంది, అక్కడి వరకే ఉంటుంది. ఒక వైఫ్ క్యారెక్టర్ ఉంటుంది, అది అక్కడి వరకే ఉంటుంది. కానీ సినిమాని దాటి బయటకు వచ్చినప్పుడు కూడా మన పద్ధతి సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ మేరకు శివాజీ వ్యాఖ్యల్ని చూద్దాం, తీసుకుందాం, పరిగణలోకి తీసుకుందాం. అంతేగాని ఇది కాదు, దీన్ని 100% ఖండించాల్సింది. ఒకసారి ఈ కామెంట్స్ చదువుదాం. కామెంట్స్ రావట్లేదు, వస్తున్నాయి చూడండి. సామాన్లు అనే పదం వాడకపోతే బాగుండేది, అదే అందరికీ కీ పాయింట్ అవుతుంది విమర్శించడానికి. సామాన్లు ఇదొద్దు, కొంచెం వల్గర్గా రాశారు. ఓకే, ఆ పదం వాడకపోతే బాగుండు విమర్శించడానికి అని చెప్తున్నారు. అయితే ఇంకొకటి, ఇప్పుడు శివాజీ మాట్లాడింది ఖండిస్తున్నారు, ఖండిస్తాను. ఇంకా ఇప్పుడు నేను చెప్పాను కదా ఓరోరు యోగినని, ఈ సినిమా వాళ్ళ సంస్కృతి, ఒక మహిళను చూసే ధోరణి ఏ విధంగా ఉంటుంది అనేది. ఇప్పుడు చికిరి చికిరి సాంగ్ వైరల్ అవుతుంది కదా, పెద్ద సినిమాలో రామ్ చరణ్ పాట, అగో దాంట్లో కూడా ఈ పదాలు జోడించినారు. ఆ చంద్రుల్లో చుక్క జారిందే దీనక్క, ఇక చూడండి. నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క, అబ్బా సరుకు సామాన్లు చూసి నా మీసం లేచింది
నా మీసం లేచి వేసే కేక, సరుకు సామాన్లు చూసి నా మీసం లేచి వేసి కేక, చికిరి 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 చికిరి. సో ఈ చికిరి లేందో, ఈ సరుకులేందో, ఈ సామాన్లేందో, ఈ భాష ఏందో, ఈ పాటలేందో, ఈ సంస్కృతి ఏందో, ఈ సమాజంలో స్త్రీలు పురుషులు సమానం కదా, మనం మనుషులం కదా. మన తోటి మనిషిని మనం గౌరవించకపోతే, మన తోటిని మనిషిని మనం రెస్పెక్ట్ చేయకపోతే, ఈ ప్రకృతిలో స్త్రీ పురుషులు సమానం కదా. జంతువులు చూస్తారు, జంతువులు ఆడవాళ్ళకి అదే గౌరవం ఉంటుంది, మగ జంతువులకు అదే గౌరవం ఉంటుంది, ఆడ జంతువులకు అదే గౌరవం ఉంటుంది. కానీ సాటి మనిషిని మనం మనిషిగా చూడలేకపోతున్నాం, మనుషులు కదా. సో ఇదే అంశానికి సంబంధించి మహిళా నేత శ్వేత హసన్ గారు కూడా లైన్లో ఉన్నారు. వారిని కూడా ఒకసారి లైన్లోకి తీసుకునే ప్రయత్నం అసలు శివాజీ చేసిన వ్యాఖ్యల పైన, అనసూయ చేసిన వ్యాఖ్యల పైన ఇంకెవరు మాట్లాడుతున్నారు? చిన్మయి మాట్లాడుతున్నది ఏమని, మీరు గోషిలు కట్టుకొని తిరగండి, మేము చీరలు కట్టుకొని తిరుగుతాం, అప్పుడు వెనకట గోషిలు కట్టుకున్నారు కదా, మరి మీరు ప్యాంట్ షర్ట్లు వేసుకొని ఎందుకు తిరుగుతున్నారు? ఏ బట్టల గురించి, ఏ బట్టలైనా సరేనండి, మీ బట్టలను చూసి, మిమ్మల్ని చూసి, మీ నడవడికను చూసి యువతలి వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు, మిమ్మల్ని ఏ కోణంలో చూస్తున్నారు అనే అట్లా మీకు మీ బట్టల వల్ల మీకు రెస్పెక్ట్ పెరగాలి కదా. ఒకసారి మేడంకి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. బిజీ వస్తున్నది. సినిమా వాళ్ళ సంస్కృతి ఇది. ఒక్క సినిమాన్న చూడండి, ఇప్పుడు వచ్చే సినిమాలు ఏ ఒక్క సినిమానన్నా చూడండి, ఐటమ్ సాంగ్ లేకుండా సినిమా ఉంటుందా? ఐటమ్ సాంగే సినిమాకు ఇప్పుడు జీవం అయిపోయింది. ఐటమ్ సాంగ్తోనే సినిమా సక్సెస్ అవుతుంది. ఎంతసేపు ఉన్న హింస అశ్లీలత, హింస అశ్లీలత, ఈ రెండే కదా సినిమా. సినిమా అనే ప్రచార మాధ్యమం ప్రజల జీవితాల్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ ఇంపాక్ట్ నువ్వు ఏం చూపిస్తున్నావు? హింసను ప్రేరేపిస్తున్నావు, అశ్లీలతను ప్రేరేపిస్తున్నావు. ఇక మీరు బట్టల గురించి మాట్లాడతారు. ఆదివాసీ ప్రాంతాలలో అత్యాచారాలు జరగవే? వేరే కంట్రీలలో అత్యాచారాలు జరగవే? ఎందుకు మన దగ్గరనే జరుగుతున్నాయి? వాటికి మూలాలేంటి? ఏం చేస్తే అత్యాచారాలు ఆగుతాయి? ఉరిశిక్షలు వేసిరు, అత్యాచారాలు ఆగినాయా? దిశ ఎన్కౌంటర్ చేసిరు, అత్యాచారాలు ఆగినాయా? ఇలా మనుషుల మెదల్లోకి, మనుషుల బుర్రల్లోకి తప్పుడు భావజాలాన్ని చొప్పించి ఒక సినిమా చూస్తుంటే ఒక స్త్రీ ఎట్లుంటుంది, ఒక పాత్ర, సినిమా ఇవన్నీ పక్కన పెట్టండి, టీవీ చూస్తున్నాం అనుకో, టీవీలో ఒక యాడ్ వస్తుంది. యాడ్ ఎట్లుంటుంది అంటే క్లోజప్ పెట్టి పన్ను తోముకోగానే స్త్రీ వచ్చి హగ్ చేసుకుంటుంది. ఎంతమంది క్లోజప్ పెట్టుకొని తోముతలేం? స్త్రీలు వచ్చి హగ్ చేసుకుంటున్నారా? ఒక క్లోజప్ పేస్ట్కు స్త్రీకి సంబంధం ఉన్నదా? కుర్చీలు ఉంటాయి, కుర్చీలు అమ్ముకుంటాడు, కుర్చీలు అమ్ముకోవాలి. కానీ కుర్చీ మీద అమ్మాయికి ఇక్కడి వరకే బట్టలేసి పెద్ద పెద్ద బ్యానర్లు వేసి కుర్చీలు అమ్ముకుంటున్నాడు, సోఫా సెట్లు అమ్ముకుంటున్నాడు. సోఫాలు అమ్ముకోవడానికి అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి? అమ్మాయిని మార్కెట్ వస్తువుగా తయారు చేస్తున్నారు. అమ్మాయి మార్కెట్ వస్తువుగా తయారైంది. వీళ్ళ బిజినెస్ కోసం అమ్మాయి యొక్క మార్కెట్గా తయారైపోయింది. వీళ్ళ బిజినెస్ వాడుకోవడానికి అమ్మాయికి సగం సగం బట్టలేసి నడి రోడ్డు మీద నిలబెడుతున్నారు. ఈ సామ్రాజ్యవాద విష సంస్కృతి, ఈ విష సంస్కృతిలో మార్పు రావాలి కదా. ఈ సంస్కృతిని మార్చాలి కదా. మనుషుల భావజాలం మారాలి కదా. బట్టలు వేసుకుంటే మార్పు వస్తుందా? బట్టలు మారితే మార్పు వస్తుందా? బట్టలు మారితేనే మార్పు వస్తుంది అన్నప్పుడు 7 ఏళ్ల పాప నుంచి 70 ఏళ్ల ముసల్లాకా అత్యాచారాలు జరుగుతున్నాయి కదా. వాళ్ళేం బట్టలు వేసుకుంటున్నారు? వాళ్ళ లోపల ఏం చూస్తున్నావు నువ్వు? మనుషుల మెదళ్ళు మారాలి, మనుషుల భావజాలం మారాలి, మనుషులు ఆలోచించే విధానం మారాలి కదా. ఈ మార్పు కదా మనకు కావాల్సింది. నువ్వు బట్టలు వేసుకుంటూ ఉండాలి, అది కూడా వాస్తవమే, కొంతవరకు అది కూడా వాస్తవమే. కానీ నువ్వు చెప్పే భాష, నువ్వు వాడిన పదాలు ఒక స్త్రీని అగౌరవపరుస్తున్నాయి కదా. ఒకసారి ఈ నెంబర్కి ఫోన్ చేసే ప్రయత్నం చేయి. సో
ఇట్లా ఇట్లా మేము ఎన్ని పోల్స్ పెట్టినామంటే ఇప్పుడు 96% మంది శివాజీ వ్యాఖ్యలకు సపోర్ట్ చేస్తున్నారు. చూడండి సమాజం ఈ విధంగా తయారవుతుందో. ఒకవేళ నేను ఇంకా వద్దు, నేను వేరే భాష మాట్లాడితే బాగుండదు, కానీ రేపేమన్నా జరిగితే అది బట్టల వల్లనే జరిగింది అనుకోవండి, ఇంకా వేరే ఏం అనుకోకండి. శివాజీ వ్యాఖ్యల పట్ల వీళ్ళు ఇస్తున్నటువంటి స్పందన ఇది. ఇంకా దీని మీద మళ్ళీ ఇంకో వీడియో, సారీ అండి నేను అపాలజీ చెప్తున్నాను, నేను ఆ పదాలు వాడకుండా ఉండే కానీ నేను వాడాను అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ తిరిగి ఏం చెప్తున్నారంటే నేను ఇప్పటికీ నా స్టాండ్ మీదనే ఉన్నా, నేను అన్నదానికి కట్టుబడి ఉన్నా అంటున్నాడు. ఒక 2 పదాల వరకే సారీ చెప్తున్నారు. ఎదుటి వ్యక్తికి ఏ బట్టలు వేసుకోవాలి అని చెప్పే అధికారం యువతల వ్యక్తికి ఎక్కడిది? వాళ్ళ బట్టలు వాళ్ళ ఇష్టం కదా. సో మిత్రులారా, మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో నేను మాట్లాడిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఏంది ఇది రావట్లే? ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. శనార్థి తెలంగాణలో ఆ స్క్రీన్ మీద నెంబర్ కూడా వస్తుంది, ఆ నెంబర్ కూడా కాల్ చేస్తే మేము మాట్లాడతాం. మీ అభిప్రాయాన్ని ఫోన్ చేసి కూడా మాకు తెలియపరచవచ్చు. మీరేమనుకుంటున్నారు? సమాజంలో స్త్రీ పాత్ర ఏంటి, పురుషుల పాత్ర ఏంటి, ఎవరి మీద అధికారం చెలాయిస్తున్నారు, అధికారం చెలాయించే హక్కు ఉన్నదా, స్త్రీలకు ఎందుకు ఇంత నియంత్రణ, ఎందుకు ఇన్ని ఆంక్షలు స్త్రీలకు, ఎందుకు కట్టుబాట్ల మీద, ఆచారాల మీద, సంస్కృతుల మీద అడుగడుగున ఇన్ని ఆంక్షలు ఎందుకు స్త్రీలకు అనే విషయాల్ని మీరు కామెంట్ చేయండి, లైవ్లో కాల్ చేయండి, మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం, మీ కాల్ని రిసీవ్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. కామెంట్ చేయండి, మీ వ్యాఖ్యల్ని మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఎటువైపు మనం ఆధునిక భారతదేశంలోకి అడుగు పెడుతున్నాం కదా. టెక్నాలజీ, మహిళలు అన్ని రంగాలలో ముందున్నారు, చదువులో ముందున్నారు, పనిలో ముందున్నారు, అన్ని రంగాలలో మహిళలు ముందున్నారు. కానీ ఈ ఆధిపత్య ధోరణి మాత్రం పోవట్లేదు. ఇంకెంతకాలం మహిళలకి ఆంక్షలు? సో ఒకసారి స్క్రీన్ మీద కనబడే నెంబర్లో కూడా కాల్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. శివాజీ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అనే విషయాన్ని కామెంట్ చేయండి, కాల్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. రైట్, ఇదండి ఇవాల్టి స్పెషల్ టాపిక్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.